ఓం గం గణపతియే నమః. హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు ప్రసాద్స్ పాడ్కాస్ట్. ఈ సోషల్ మీడియా పుణ్యమాని ఇప్పటికీ మా స్కూల్ ఫ్రెండ్స్ చాలామంది కాంటాక్ట్లోనే ఉన్నారు. వాళ్ళ వాట్సాప్ డిపిలు స్టేటస్లు చూసి ఓహో ఇప్పుడు వీడు ఇలా ఉన్నాడా, ఓ మై గాడ్ వాళ్ళ పిల్లప్పుడు ఇంత పెద్ద వాళ్ళు అయిపోయారా, వీడి పనే బాగుంది, లైఫ్ భలే ఎంజాయ్ చేస్తున్నాడు, లేదా అర్రే వాడికి అలా జరగకుండా ఉండాల్సిందే. ఇలా తెలిసిన స్టోరీస్ కొన్ని అయితే తెలియని మరెన్నో. బట్ ప్రిటీ షూర్ అందరికీ గుర్తుండే స్వీట్ స్టోరీ స్కూల్ డేస్. ఈ మధ్య మా వాట్సాప్ గ్రూప్లో కూడా మా గెట్ టుగెదర్ ప్లాన్ చేయండి రా అని ఒకడు, మిస్సింగ్ యువర్ ఫ్రెండ్స్ అని ఇంకొకడు. ఇన్స్టా స్టోరీస్లో గెట్ టుగెదర్ ట్యాగ్ కనిపిస్తే చాలు తెగ షేర్ చేసేస్తున్నారు. నిజంగా అంత మిస్ అవుతున్నారా, లేకపోతే అందరూ వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ని కలుస్తున్నారు కాబట్టి మనం కూడా మన ఫ్రెండ్స్ని కలుద్దాం అనుకుంటున్నారా? మేబీ మ్యారథాన్ లాంటి ఈ లైఫ్లో ఒక్కరోజు, అందులో కొన్ని గంటలు టెన్షన్స్ అన్నీ మర్చిపోయి పాత జ్ఞాపకాలను నెమరేస్తాననుకుంటున్నారేమో. లైఫ్లో అన్ని ఫేజెస్లో ఫ్రెండ్స్ ఉన్నా స్కూల్ ఫ్రెండ్స్ విషయమే వేరప్ప. తెలిసి తెలియని వయసు, అసలు ఫ్రెండ్స్ ఎలా అయ్యామో ఎప్పుడు అయ్యామో కూడా తెలియదు. ఎందుకు అయ్యామని క్వశ్చనే లేదు, ఎందుకంటే ఏదో ఆశించి ఫ్రెండ్షిప్ చేసే రోజులే కాదు. ఎక్కడైనా మీ స్కూల్ మేట్స్ కనుక ఎదురైతే అప్పట్లో మాట్లాడడానికే సంకోచించే వాళ్ళు కూడా ఎదురుపడి ఎలా ఉన్నావు అని నవ్వుతూ పలకరిస్తారు. ఇక అప్పట్లోనే మంచి బాండ్ ఉన్న ఫ్రెండ్స్ కలిస్తే గంటలు కాస్త నిమిషాల్లో మారిపోతాయి. వాళ్ళ లైఫ్, వాళ్ళ స్కూల్, వాళ్ళ క్లాస్మేట్స్, వాళ్ళ టీచర్స్, కరెంట్ సినారియోస్, వాట్ నాట్. వాచ్లో ముళ్ళు జెట్ స్పీడ్లో తిరుగుతుందేమో అనిపిస్తుంది. ఇంకాస్త సేపు ఉంటే బాగుండే అనిపిస్తుంది. అసలు అంతలా మాట్లాడుకోవడానికో గుర్తు చేసుకోవడానికో పెద్దగా ఏం చేసామో అంటే ఏమో. ఐ ఫీల్ ఇట్స్ ద కంపెనీ దట్ మేక్స్ ద మూమెంట్ స్పెషల్. వీ హ్యాడ్ దట్ క్రియేట్ కంపెనీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్కూల్ మేట్స్. మీ అంత వర్స్ట్ బ్యాచ్ని నేను చూడలేదు అనే తెలుగు టీచర్, ఎప్పుడో ఎక్స్ట్రాలు చేసినప్పుడు పీఈటీ సార్ కొట్టిన దెబ్బలు, అప్పుడప్పుడు క్లాస్ మధ్యలో ఫిజిక్స్ సార్ ఇచ్చిన మోటివేషనల్ స్పీచ్లు, మ్యాథ్స్ పీరియడ్లో గ్రాఫ్స్, సోషల్ పీరియడ్లో మ్యాథ్స్ తీసుకురావడం మర్చిపోయామా, ఆ రోజు మన పని అంతే. ఇప్పుడైతే హిందీలో అనర్గళంగా మాట్లాడుతున్నాం, కానీ అప్పట్లో హిందీ క్లాస్ అవి వేరే ఉంటుండే. మధ్యాహ్నం కనుక సోషల్ పీరియడ్ ఉంటే దట్స్ నాట్ లెస్ దెన్ ఎ వార్. ఒకవైపు లెక్చర్, మరోవైపు నిద్ర. ఆ యుద్ధంలో నిద్రే గెలిచేది. పొరపాటున టీచర్ కనుక చూస్తే ఆస్ట్రాయిడ్ స్పీడ్తో చాక్ పీస్ వచ్చి మమ్మల్ని కిస్ చేసేది. బ్యాగ్ నిండా బుక్స్, మళ్ళీ ఆ బ్యాగ్కి 3 to 4 కంపార్ట్మెంట్స్, కాంపస్ బాక్స్, పాటల పుస్తకాలు, క్లాస్ మధ్యలో తినేసి బ్యాగ్లో దాచేసిన చాక్లెట్ ర్యాపర్స్, స్టేషనరీ షాప్లోనే దొరికే స్నాక్ ఐటమ్స్. మా ఫ్రెండ్ గడ్ అయితే దిల్ పసంద్ కోసమే స్టేషనరీ షాప్కి వెళ్ళేవాడు. స్కూల్ యూనిఫామ్, టై, బెల్ట్, పొరపాటున వర్షంలో షూస్ తడిస్తే అదో తంట. పెన్నింగ్కి నా షర్ట్కి ఏదో అవినాభావ సంబంధం ఉండేది. ఇఫ్ యు నో. పండుగలకి సెలవు, సమ్మర్ వస్తే సెలవు, బంద్ అయితే సెలవు, వర్షం వస్తే సెలవు. ఇన్ఫ్యాక్ట్ సెలవు తీసుకుని లెటర్ పంపిస్తే సరిపోయేది. ఇప్పట్లో ప్రీ అప్రూవ్డ్ లీవ్స్ అనే కాన్సెప్టే లేదు. లీవ్ పెడితే నెక్స్ట్ డే ఫ్రెండ్స్ క్లాస్ నోట్స్ తీసుకోవడం, హోంవర్క్ చేసి బుక్ ఇంట్లో మర్చిపోవడం, హోంవర్క్ చేయకుండా బుక్ ఇంట్లో మర్చిపోయానని అబద్ధం చెప్పడం. అప్పట్లో ఎక్స్ట్రా పెన్ క్యారీ చేసేవాడు దేవుడిలా కనిపించేవాడు. బట్ మోస్ట్లీ బాయ్స్ ఎవడు క్యారీ చేసేవాళ్ళు కాదు. హూ యూస్ టు ఎండ్ అప్ ఆస్కింగ్ గర్ల్స్ ఓన్లీ. ఇప్పట్లో ప్రాజెక్ట్ డెడ్ లైన్స్, డైలీ టాస్క్ అలవాటు అయిపోయాయి, కానీ హోంవర్క్ వాజ్ ఎ నైట్ మేర్ దెన్. చుక్కలు కనిపించేవి. ఆడుకొని వచ్చి హోంవర్క్ చేస్తా నేను, హోంవర్క్ ఫినిష్ చేస్తే ఆడుకోవడానికి వెళ్ళొచ్చని మా అమ్మ. ఆటల కోసమైనా క్లాస్లో బ్రేక్ దొరికితే చాలు హోంవర్క్ రాయడం మొదలెట్టేసేవాళ్ళం, అది సీక్రెట్గా. క్లాస్ అనేది ఒక థియేటర్ క్లబ్ అయితే విలన్ క్యారెక్టర్ మాత్రం క్లాస్ లీడరే ప్లే చేసేవాడు. తిరిగిన మాట్లాడిన బోర్డు మీద నేమ్ రాయడం, ఎందుకు రాసావని అడిగితే పక్కన ఎక్స్ట్రా క్రాస్ మార్క్ పెట్టడం. టీచర్ వచ్చేలోపు అది చెరపమని వాడితో బార్గెన్ చేయడానికి సరిపోయేది. అప్పట్లో నేను పెద్ద అయితే ఎలా ఉంటా, ఇది చేస్తా అనుకునేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ పిల్లలైతే బాగుండే అనిపిస్తుంది. మేబీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్తో మళ్ళీ పిల్లల్లా మరి అల్లరి చేయడానికి కలుద్దాం అంటున్నారేమో మా వాళ్ళు. క్లాస్లో ఆ చెక్క బెంచీల మీద కాంపస్ రౌండర్తో గీసిన ఆర్ట్స్ కొన్ని సంవత్సరాలు అలానే ఉండేవి. వాష్రూమ్లో రాతల గురించి మాట్లాడుకోకపోవడం మంచిది. మార్క్స్ తక్కువ వస్తే ఒక ప్రాబ్లం, మనకంటే మన ఫ్రెండ్స్కి ఎక్కువ వస్తే ఇంకో ప్రాబ్లం. ఇన్ఫ్యాక్ట్ పేపర్ కరెక్షన్ చేసి ఇచ్చిన తర్వాత కూడా హాఫ్ మార్క్ అయినా యాడ్ కాదా అని మళ్ళీ మళ్ళీ వెరిఫై చేసుకునేవాళ్ళం. ఇప్పుడు తలుచుకుంటే రే మరీ ఇంత ఫన్నీగా ఉన్నాయంటే అనిపిస్తుంది. ఇప్పుడు మార్క్స్ అసలు మ్యాటరే కాదేమో అనిపిస్తుంది.
August 15 యాన్యువల్ డే వస్తుంది అంటే ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకంటే ఆడియన్స్ ఎక్సైట్మెంట్ పీక్స్లో ఉంటుండే. చిల్డ్రన్స్ డే రోజు మాకుండే స్పెషల్ ట్రీట్మెంట్. టీచర్స్ డే రోజు మనమే టీచర్స్ అనే ఫీలింగ్. తలుచుకుంటే భలే ఫన్నీగా ఉంది కదా. స్కూల్ టైం బర్త్డేస్ ఆర్ బెస్ట్ ఎవర్. రిలాక్సేషన్ ఫ్రమ్ స్కూల్ యూనిఫామ్, ఎక్స్ట్రా చాక్లెట్ ఫర్ క్లోజ్ ఫ్రెండ్స్, స్పెషల్ అటెన్షన్, ఏదర్ బిర్యానీ ఆర్ పులిహోర. కొన్ని స్కూల్ ట్రిప్స్, కొన్ని స్కూల్లో తెలియకుండా వెళ్ళిన ట్రిప్స్. పొరపాటున ఒకసారి స్కూల్ బంక్ కొట్టి ఇంట్లో దొరికిపోయా. తర్వాత ఆలోచనే రాలేదు, ఇన్ఫ్యాక్ట్ రానివ్వలేదు. అసెంబ్లీలో డయాస్ మీద ఆ టెన్షన్ స్టాండర్టీస్ అంటుంటే పెద్ద పుడింగ్లా ఫీల్ అయ్యేవాళ్ళం. మా స్కూల్ డేస్లో మా ఫ్రెండ్స్ ఇంటర్ స్కూల్ క్రికెట్ కాంపిటీషన్లో జోనల్ ఫస్ట్ కూడా వచ్చారు. ఈ జనరేషన్ వాళ్ళ బాల్యాన్ని ఫోన్స్ లాగేసుకున్నాయేమో అనిపిస్తుంటుంది. లక్కీలీ మా టైంలో అంతగా ఎవాల్వ్ కాలేదు. మాకిచ్చే పనిష్మెంట్స్లో వేరియేషన్స్ ఉండేవి. ఇంపోజిషన్ రాయడం, మోకాళ్ళు, గోడ కుర్చీ, క్లాస్ బయట నిలబెట్టడం, బెంచీ మీద నిలబెట్టడం, గర్ల్స్ పక్కన కూడా కూర్చోబెట్టేవాళ్ళు. ఎక్స్ట్రీమ్ ఈజ్ గులకరాళ్ళ మీద మోకాళ్ళు వేయాలి. ఓ మై గాడ్. టీచర్స్ యూస్ చేసే స్టిక్స్లో డైవర్సిటీ ఉండేది. చెక్క స్కేల్, చింతకర్ర, సర్వీస్ కర్ర, వెదురు కర్ర. మా ఇంగ్లీష్ సార్ అయితే 4 to 5 స్టిక్స్ ప్రతి క్లాస్లో ఉంచేవాళ్ళు. ఎవరిని లేపి ఏ క్వశ్చన్ అడుగుతారో అన్న భయం వేరే ఉంటుండే. బైసికిల్ వాజ్ అన్ ఎమోషన్ దెన్. మా ఫ్రెండ్స్ రెయిన్ కోట్స్ వేసుకుని వచ్చి స్కూల్కి అటెండ్ అయ్యేవాళ్ళు. బస్ మీద వచ్చే వాళ్ళ స్ట్రగుల్ స్టోరీస్ వేరే ఉంటుండే. అక్కడ వాళ్ళు రెడీ అయ్యి బస్ ఎక్కే టైంకి ఇక్కడ నేను నిద్రలేస్తుండే. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాస్మేట్స్తో ఉన్నా, ఇంటికి వెళ్ళేటప్పుడు మనతో తోడుగా వచ్చే వేరే క్లాస్కి చెందిన వాక్మేట్ కథే వేరు. అన్నీ పాజిటివ్గా ఉంటే ఫీల్ ఉంటుంది. స్కూల్ లైఫ్ కూడా ఉగాది పచ్చడి లాంటిది. ఫేవరెట్ టీచర్, ఫస్ట్ క్రష్, అల్లర్లు, అలకలు, చిన్న చిన్న గొడవలు, సాడ్ ఫేర్వెల్స్, లూజింగ్ అవర్ బిలవ్డ్ వన్స్. లిస్ట్ చాలా పెద్దదే. ఇన్ఫ్యాక్ట్ స్కూల్ మనకు తెలియకుండానే మనల్ని ఫ్యూచర్ కోసం రెడీ చేసేసింది. ఇప్పటికీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు, పరిస్థితుల ప్రభావం వల్ల కనెక్షన్ కట్ అయిన వాళ్ళు, మనం అభిమానించేవాళ్ళు, మనల్ని అభిమానించేవాళ్ళు, ఇలా మళ్ళీ అందరూ ఒకచోట కలిస్తే ఆహా, అహో చాలా బాగుంది కదా. మేబీ ఇదే మా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నారేమో. హోప్ దేర్ విష్ విల్ కమ్ ట్రూ సూన్. ఈ పాడు వింటున్నంతసేపు ఎవరో మీ మైండ్లో వచ్చే ఉంటారు. జస్ట్ షేర్ దిస్ పాడ్ and let them know that they made your school days memorable. Thank you. ఇట్లు మీ ప్రసాద్.